ట్రంప్ గెలిస్తే భారతీయులకు H1B వీసాలు నిలిచిపోతాయా? సాఫ్ట్వేర్ రంగంలో స్థిరపడుతున్న తెలుగు వారికి కష్టకాలం వస్తుందా? హిల్లరీ గెలిస్తే ఇండియాకు మేలు జరుగుతుందా? అందుకే అమెరికాలో సెటిల్ అయిన తెలుగు వాళ్ళు ఏమనుకుంటున్నారు? వరీస్ తలెత్తుతున్నా అవి మబ్బుల్లా కొన్నాళ్లే అని చెబుతున్న తెలుగు ఎంటర్ప్రెన్యూర్ వంశీరెడ్డితో సాక్షి ఫేస్ టు ఫేస్. అత్యంత ఆసక్తికరంగా రసవత్తరంగా సాగుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈసారి బహుశా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలకి మార్పులు తీసుకొస్తాయని అంచనాలు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఐటీ రంగంలో ఎటువంటి మార్పులు వస్తాయి? నిజంగా వీసాలు ఆగిపోతాయా? వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోతుందా? భారతదేశం నుంచి ఇక కాల్ సెంటర్స్ మూతపడతాయా ఒకవేళ ట్రంప్ అధికారంలోకి వస్తే? లేక హిలరీ విధానాల వల్ల బాగుపడుతుందా మరింతగా భారతదేశ పరిస్థితి? ఇలాంటి ప్రశ్నల మధ్య మనం ప్రస్తుతం మాట్లాడుతున్నాం. మన తెలుగువారు వంశీరెడ్డి గారు చాలా సంవత్సరాల నుంచి ఇక్కడ సియాటిల్లో స్థిరపడ్డారు. మైక్రోసాఫ్ట్కి వెండర్గా ఉంటూ క్వాడ్రెంట్ రిసోర్సెస్ అనే సంస్థ నడుపుతున్నారు, టెక్నాలజీ కంపెనీ. వంశీ గారు, మీకేమనిపిస్తోంది ఈసారి? ఆర్ యూ నర్వస్? అంటే నిజంగా H1 వీసాలన్నీ ఆగిపోతాయని చెప్పి ఒక టెన్షన్ ఉంది. థ్యాంక్ యూ అండి స్వప్న గారు ఫర్ కమింగ్ హియర్ అండ్ టేకింగ్ ద ఇంటర్వ్యూ. అంటే బేసిక్గా ట్రంప్ అండ్ హిలరీ బిట్వీన్ ఏంటంటే కొంచెం మన ఇండియన్స్కి ఎస్పెషల్లీ హూవర్ ఆర్ ఆన్ H1B వీసాస్, దే ఆల్వేస్ హ్యావ్ ద వరీ లైక్ it may be because of the statement, the bold statement what Trump made, saying that I want the Americans to have more jobs, I want to eliminate the immigrants అలాంటివి చెప్పడం వల్ల మన వాళ్ళు భయపడుతూ ఉంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మా కంపెనీ నుంచి కూడా మాకు ఇప్పుడు ఒక 120 రీసోర్సెస్ ఉన్నారు ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు H1B పైన. వాళ్ళు ఫస్ట్ కాల్ చేసి, వంశీ గారు ఎలా అండి, ట్రంప్ వచ్చేది ఉంటే మా పరిస్థితి ఎలా అండి, మీ ఇల్లు కొనుక్కోమంటారా వద్దంటారా, రైట్? అలా ఆ డౌట్స్ కానీ హెజిటేషన్స్ కానీ చాలా ఉన్నాయి మన వాళ్ళల్లో. ఎందుకు అని అంటే తను ఫస్ట్ నుంచి కొంచెము బోల్డ్గా స్టేట్మెంట్ ఇచ్చి H1 వాళ్ళని ఎలిమినేట్ చేస్తాము అనేది ఉండేవారికి అదే ఒకటి ఉంది. తర్వాత ఇంకొకటి మీకు తెలిసిన కామన్ ప్రాబ్లమే, మన ఇండియన్స్ కానీ వీళ్ళు చాలా రోజుల నుంచి వెళ్ళి గ్రీన్ కార్డ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ద డేట్స్ ఆర్ కైండ్ ఆఫ్ చాలా వే ఆఫ్ ఉన్నాయి. ఇప్పటికే ఒక 10 సంవత్సరాలు వెయిట్ చేస్తే కూడా గ్రీన్ కార్డ్ వస్తుందా రాదా అనేది తెలియదు, అలా ఉంది. అవునండి. సో ఇప్పుడు ఇంకా ట్రంప్ వస్తే అసలు గ్రీన్ కార్డ్ వదిలిపెట్టండి, H1లో కూడా రాగలమా లేమా అనే చాలా భయం అయితే ఉందండి. ఐ థింక్ ద వే అంటే థింగ్స్ వెళ్తున్న కొద్దీ హిల్లరీ గెలుస్తుంది అనుకుంటున్నామండి. ఎందుకంటే మోర్ ఆఫ్ లాస్ట్ 2 or 3 సెకండ్ అండ్ థర్డ్ ప్రెసిడెన్షియల్ డిబేట్లో కూడా ద వే ట్రంప్ వాజ్ టాకింగ్ అండ్ హిల్లరీ మాట్లాడిన విధానాన్ని బట్టి కొంతమంది కూడా హిల్లరీ సైడ్, ట్రంప్ ఉన్న సైడ్ వాళ్ళు కూడా హిల్లరీ సైడ్ మూవ్ అయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మన ఆన్లైన్ ఓటింగ్ చూస్తే కూడా ఎక్కువ కొంచెం హిల్లరీకి నెంబర్ ఆఫ్ మార్క్స్ పెరిగినవి అనిపిస్తూ ఉంది. సో వీటన్నిటిని చూస్తుంటే కూడా అంటే వీఆర్ ప్రో హిల్లరీ టూ, అంటే ఎందుకనంటే స్ట్రాటజిక్గా కానీ తను మాట్లాడే విధానం కానీ అవన్నీ చూసి, ఇంకొకటి ఎక్స్పీరియన్స్, ఇంకొకటి ఏంటంటే క్లింటన్ కూడా ఉన్నారు కాబట్టి అంతకుముందు తను ఆల్రెడీ చేశారు. సో విల్ బి బ్యాక్ సపోర్ట్ అది ఉంటుంది అని అనేది. బట్ ఉన్న మన పరిస్థితులను బట్టి చూస్తే, రిపోర్ట్స్ని బట్టి చూస్తే కూడా హిల్లరీ వస్తుందని అనిపిస్తుందండి. సో మొత్తం మీద రాజకీయ అనుభవంకి అమెరికన్లు పట్టం కడతారా, లేక వ్యాపార వాణిజ్య నేపథ్యానికి పట్టం కట్టబోతున్నారా? మరొక 7-8 రోజుల్లో తెలిసిపోతుంది. ఇది ప్రస్తుతం పరిస్థితి. వంశీ గారు, ధన్యవాదాలు సాక్షి టీవీతో మాట్లాడినందుకు. వీడియో జర్నలిస్ట్ సుశీల్తో క్వాడ్రెంట్ రిసోర్సెస్ ఆఫీస్ సియాటిల్ నుండి స్వప్న ఫర్ సాక్షి టీవీ.